7 PM డిబేట్. నేను రాజీవ్. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బడ్జెట్ సమావేశాలు ఈ రోజు జరిగాయి. ఈ సమావేశాలు మొట్టమొదటిసారిగా 1:50 పాటు జరిగాయి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు డిజిటల్ గా విడుదల చేయడం జరిగింది. ఇక ఈ బడ్జెట్ చూసుకున్నట్లయితే సామాన్య ప్రజలకి అన్యాయం జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ సమావేశంపై మనకి లైవ్ లో ఉన్నారు మాట్లాడడానికి ఎల్వి యాదవ్ గారు, టీడీపీ స్టేట్ ఆర్గనైజేషన్ సెక్రటరీ, సిరాజ్ అహ్మద్ యూపీఎస్సీ ఆస్పిరెంట్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, అట్లాగే సుజాత గారు ఫ్రమ్ తెలంగాణ స్పోక్స్ పర్సన్. ఇప్పుడు బడ్జెట్ ఏదైతే ప్రవేశపెట్టారో ఈ బడ్జెట్ సంబంధించినటువంటి ఒక బడ్జెట్ వల్ల సామాన్య ప్రజలకి ఎంతో ఒక భారం అయితే పడినట్లుగా తెలుస్తోంది. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అని మీరు భావిస్తున్నారు? సో మీ అభిప్రాయం చెప్పండి. ఏంటంటే మనం గత 6.5 సంవత్సరాల నుంచి ఎదురు చూసి కాళ్ళు కాచి ఏదో ఒరగబెడుతుంది, ఏదో చేస్తుంది కేంద్ర ప్రభుత్వం అని ఎదురు చూడడం తప్పించి ఎదురు చూసి ప్రతిసారి మోసపోయడము, ప్రతిసారి సామాన్య ప్రజలే ఇక్కట్లు, అది భగవంతుడికి కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ఈ రోజు కూడా గంటన్నర ఎప్పుడు జరిగినటువంటి సుదీర్ఘ బడ్జెట్ ని ప్రవేశపెట్టినటువంటి నిర్మలా సీతారామన్ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది డైవర్ట్ చేయడానికి గంటన్నర చేయడం అనేది ఒక గత 2 సంవత్సరాల నుంచి తన ఆనవాయితీగా మరి మన 3 సింహాలు ఉన్నటువంటి బడ్జెట్ ఒక ఎంఎల్ని బడ్జెట్ దీని మీద తీసుకొని వచ్చి అదేదో వింతలాగా ప్రజలకి చూపించి ఇదేదో జరుగుతోంది, ఇక్కడ ఏదో పెద్ద రహస్యం ఆ పుస్తకంలో ఉంది అన్నట్టుగా ప్రవేశపెట్టి మైండ్ డైవర్ట్ చేసి సామాన్య ప్రజలకు ఇది అందరి ద్రాక్షలాగా మారుతున్నటువంటి 6.5 సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా దేశ పరిస్థితి కానీ రాష్ట్ర ప్రజల పరిస్థితి కానీ ఎక్కడ కూడా మెరుగున పడే అవకాశాలు మీరన్నట్టుగా రోజుకి మన జీడిపి అనేది మరుగున పడిపోయి ఇంకా కొన్ని రోజులైతే మన పరిస్థితి ఎట్లా అయిపోతుందంటే బంగ్లాదేశ్ లేదు అంటే పాకిస్తాన్ కన్నా ఇంకా కిందకి దిగజారిపోయే పరిస్థితి ఉంటదని నిన్నటి వరకు మనకు తెలిసింది. ఈ రోజు ఏదో పెద్దగా బడ్జెట్ లో ఏమో వస్తుంది ఒరగబెడతాం మనకేదో వస్తుందని కరోనా సమయంలో అంత లాక్డౌన్ లో అందరూ అల్లాడిపోతున్న సమయంలో నిర్మలా సీతారామన్ గారు వచ్చి 20 లక్షల కోట్లు అనౌన్స్ చేస్తే అందరు దేశ ప్రజలందరూ ఎవరి అకౌంట్ లోకి వస్తున్నాయి, ఎవరి ఖాతాలోకి వస్తున్నాయి. ఆ రోజు ఏ విధంగా అయితే అపోహలకి ఆశ్చర్యానికి గురయ్యారో ఈ రోజు కూడా సేమ్ టు సేమ్ మీరు ఏం చేసినా కూడా అన్నిటికన్నా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకి సౌత్ రాష్ట్రాలకి తీరని అన్యాయం చేస్తూనే వస్తుంది. ఈసారి కూడా మన ఎంపీలు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి టిఆర్ఎస్ ఎంపీలే కానివ్వండి, బీజేపీ ఎంపీలే కానీ నోరు తెరిచి అడగనటువంటి దుస్థితి ఈ రోజు మన రాష్ట్రానికి ఏం కావాలి, గతంలో బయ్యారం ప్లాంట్కి ఇస్తాన్నాయి, మన రాష్ట్రం విడిపోయినటువంటి సమయంలో రాష్ట్రానికి ఇస్తున్నటువంటి నిధులు ఏమైనాయి, సపరేట్ గా ఇస్తున్నటువంటి నిధులు ఏమైనాయి అని ఒక్కళ్ళన్నా నోరు తెరిచి అడిగిన పాపానికి పోలేదు. మరి బడ్జెట్ వాళ్ళ ఇష్టానుసారంగా చదువుకోకపోతే వీళ్ళ ఇష్టానుసారంగా ఏమన్నా నడిచిందంటే అక్కడ మన ఎంపీల నోర్లు మూగబోయి వాళ్ళకు కనీసం ప్రతిసారి మద్దతు పలుకుతుంది కదా కేంద్ర ప్రభుత్వానికి. మరి ఈసారి కనీసం మీరు మీ రాష్ట్రానికి ఏం కావాలని అడగడానికి మీకు నోర్లు లేవా? ఉట్టప్పుడు ఎక్కడెక్కడో సభలలో వేదికల మీద మాట్లాడతారు కేంద్రం ఏమిచ్చింది, కేంద్రం మీ నోళ్ళు అవుతుంది. ఈ రోజు మరి బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు మన రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధులను అడగడానికి ప్రశ్నించడానికి మీ నోట్లు ఏమైంది? మీకు పార్లమెంట్ సాక్షిగా లోక్సభగా మీరు ఎంపీలుగా ఎన్నుకోబడినటువంటి తెలంగాణ ఎంపీలు బీజేపీ ఎంపీలే కానివ్వండి, టిఆర్ఎస్ ఎంపీలే కానివ్వండి నోరు తెరిచారా, మాట్లాడారా? తెలంగాణ రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధులు కేవలం ఎక్కడైతే ఎన్నికలు ఉన్నాయో పశ్చిమ బెంగాల్లో కానివ్వండి, కేరళలో కానివ్వండి, అక్కడ తమిళనాడులో కానివ్వండి, ఎక్కడ ఎన్నికలు ఉన్నాయో అక్కడ రోడ్లకి దానికి దీనికి శాంక్షన్. తెలంగాణ ఏం పాపం చేసిందండి? తెలుగు 2 రాష్ట్రాలు ఏం పాపం చేసినాయి? రోజు రోజుకి దిగజారిపోతుంది తెలంగాణ, అప్పులలో మునిగిపోతుంది. మరి తెలంగాణ పరిస్థితి పట్టించుకునే నాదుడు లేడా? ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ లో కనుక్కుంటాడు, మరి ప్రధానమంత్రి రాష్ట్రాన్ని పట్టించుకోడు. ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు 24 గంటలు మతాలు కులాలు తప్పించి ఇంకొక మాట ఎప్పుడైనా కూడా వాళ్ళు రాష్ట్రం గాని దేశం గాని దేశ ప్రజల భవిష్యత్తు మీ చేతిలో పెట్టినందుకు అభివృద్ధి కోసం ఎప్పుడైనా మాట్లాడారు? అప్పులు తప్పించి దేశం మీద రాష్ట్రం మీద ఇంకోటి లేవు. నిర్మలా సీతారామన్ గారు తెలంగాణ గురించి మాట్లాడుతూ ఇదేం మనకేం కొత్త కాదు, 19-20 బడ్జెట్ చదువుతూ 1,80,000 కోట్లు చిల్లర తెలంగాణ రాష్ట్రం మీద అప్పులు ఉన్నాయని చెప్పారు.
మరి కనీసం మనకు తెచ్చుకోవాల్సినటువంటి నిధులు కూడా సోయి ముఖ్యమంత్రికి కానీ ఈ ఎంపీలకు కానీ కేంద్రానికి అడిగేటట్ల అవసరం ఏమి మీకు పట్టలేదా? తెలంగాణ ప్రజలు కేవలం మీకు ఓటేసేందుకే పనికొస్తారా? ఎన్ని బడ్జెట్లైనా కూడా తెలంగాణ పరిస్థితి దయనీయంగానే మారింది. మరి ఏం చేస్తున్నారు? కాంగ్రెస్ ఉన్న 3 ఎంపీలు గళం పిప్పి మాట్లాడుతుంటే మీకు నోళ్లలో ఏం పెట్టుకున్నారు? ఎందుకు అడగరు? ఈ బడ్జెట్ వల్ల సామాన్య ప్రజలకు ఒరిగిందేంటి? ఈ రోజు నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. మరి బీజేపీ వాళ్ళు ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే దీనికి సమాధానం చెప్పండి. సామాన్య ప్రజలకు అందుబాటులో ఉందా? సామాన్య ప్రజలకి అర్థమయ్యే భాషలో కానీ అర్థమయ్యే బడ్జెట్ ఏమన్నా ఉందా? మీరు వివరణగా చెప్పాలని నేను కోరుతున్నాను. ఇక మనతో లైవ్ లో మాట్లాడడానికి ఉన్నారు టీడీపీ ఎల్వి యాదవ్ గారు ఉన్నారు. సో హలో సార్, నమస్తే. నమస్కారం సార్, అందరికీ నమస్కారం. మీ అభిప్రాయం యొక్క కేంద్ర బడ్జెట్ ఏదైతే ప్రవేశపెట్టిందో అది సామాన్య ప్రజలకి ఒక భారంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. సో మీ అభిప్రాయం? సార్, కేంద్ర ప్రభుత్వం నిర్మలా సీతారామన్ గారు వచ్చినాడు ఆమె మీద చాలా మందికి నమ్మకం ఉండేది. ఎందుకంటే ఆమె మొదటి నుంచి కొద్దిగా ఇంటలెక్చువల్ ఉండే. రాబోయే రోజుల్లో ఆమె నాయకత్వంలో ఆర్థిక రంగం బలోపేతం అవుతుంది, సాధారణ మానవులకు కొంత న్యాయం జరుగుతుందని నమ్మకం ఉండే. లాస్ట్ టైం పెట్టిన బడ్జెట్ లో కూడా ఆమె అనేక మందికి నిరాశకు గురి చేయడం జరిగింది. మరి మొన్న ఏంటంటే కరోనా వల్ల ఆ బడ్జెట్ ని ఎవరన్నా కూడా పట్టించుకోలేక కరోనా మీదనే వెళ్ళిపోయింది లాస్ట్ సంవత్సరం బడ్జెట్. ఈ సంవత్సరం బడ్జెట్ లో అన్నా ఆమె పూర్తి ఒక నాణ్యత గల బడ్జెట్ ని, ఒక సాధారణ ప్రజానీకానికి మేలు చేసే బడ్జెట్ ని తీసుకొస్తానని అందరం అనుకున్నాం. కానీ ఈ రోజు కూడా ఎక్కడ కూడా సాధారణ మానవునికి ఎటువంటి రాయితీలు ప్రకటించకపోగా ఈ రోజు ఇంకా సాధారణ మానవుని మీద భారాలు మోసే విధంగా ఈ రోజు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ రోజు మనం పెద్ద ఎత్తున జరుగుతా ఉంది. ఇప్పుడు పెట్రోల్ డీజిల్ దాని మీద పెద్ద ఎత్తున ఈ రోజు రేట్లు పెరిగిపోయినాయి. ప్రతి సాధారణ మానవుని మీద ఇవాళ ప్రతి ఒక్క సాధారణ మానవుడు పెట్రోల్ డీజిల్ మీద ఆధారపడే బతున్నాడు. ఎందుకంటే చిన్న పాలమ్ముకునే వ్యాపారస్తుని కాడి నుంచి కూరగాయలు అయితేంది, నిత్యావసర సరుకులు అయితేంది, అనేక రంగాల వ్యవసాయ రైతు కుటుంబాలు అయితేంది, ఇలా పెట్రోల్ డీజిల్ లేని ముందరికి వెళ్ళలేని పరిస్థితి. ఇప్పటికే పెద్ద ఎత్తున పెట్రోల్ డీజిల్ పెరిగినాయంటే పెట్రోల్ డీజిల్ మీద మళ్ళీ అగ్రిస్ చేస్తా అనేది ఒకటి కొత్తగా. ఇంక ఈ రోజు 2-3 రూపాయల భారం, 3 నుంచి 4 రూపాయలు అదనంగా భారం. అంటే సాధారణ మానవునికి రాయితీలు ఇవ్వకపోగా సాధారణ మానవుని మీద నడ్డి విడిచే విధంగా కొత్త రకమైన పనులు మోపే విధానం. ఇంకా మరి ముఖ్యంగా ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలుగు రాష్ట్రాలకు ఎటువంటి కేటాయింపులు లేవు ఈ రోజు. మరి ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎన్నికలు లేవు కాబట్టి, ఎందుకంటే ఇప్పుడు అడిగేటోళ్ళు కూడా ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం, టీఆర్ఎస్ అయితేంది, బీజేపీ రెండు కూడా దోబుచులాడుతా ఉన్నాయి. ఇక్కడ మొన్న రైతులకు పెద్ద ఎత్తున నష్టం జరిగిందని కేసీఆర్ గారు పెద్ద ఎత్తున గందరగోళం చేసి రాష్ట్రం అంతా బంధు పిలిపించి మరి మోడీ గారి కాడికి పోయించిన తర్వాత తెల్లారి ఆ బంధు పిలుపులు ఎటుపోయినాయో పిల్లి లెక్క మళ్ళీ ఈ రోజు బీజేపీకి ఒత్తాస పలుకుంటూ ఉన్నాడు. మరి ఈ రోజు రైతులకు పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది. నిన్న 16 గురించి మాట్లాడుకుంటున్నాం తెలంగాణ. సార్ 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 మనం చూసుకున్నట్లయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాల గురించి అయితే మాట్లాడుకుంటున్నాం. మనం మొత్తం బడ్జెట్ చూసుకున్నట్లయితే మొత్తం ఒక లోటు అనేది జరిగినట్లుగా తెలుస్తోంది. సో దీన్ని మనం ఏ విధంగా చూసుకోవచ్చు? అసలే కరోనా బారిన పడి ప్రజలందరూ, సామాన్య ప్రజలు కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఇలాంటి సమయంలో ప్రజలకు ఒక మంచి అనుకూలమైనటువంటి బడ్జెట్ అనేది వస్తుందని ఆశించారు. బట్ అది విఫలమైనట్లుగా తెలుస్తోంది. ఒక కార్పొరేట్ వ్యవస్థలకు మాత్రమే అది సపోర్ట్ చేస్తున్నట్లుగా, కొన్ని సబ్సిడీస్ ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. సో దీన్ని మనం ఏ విధంగా భావించవచ్చు? నేను చెప్తున్నా కదా సార్, అదే ఇప్పుడు సాధారణ మానవులకు తెలుగు రాష్ట్రాలకి టోటల్ సాధారణ మానవులకు అన్యాయం జరిగింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు పెద్ద ఎత్తున అన్యాయం జరిగింది. ఎందుకంటే తెలుగు రాష్ట్రాలకు గతంలో కేటాయించిన వాటికి కూడా ఎక్కడ కూడా అడిగిన ఇప్పుడు రాష్ట్ర విభజనలో కొన్ని మనకు తెలుగు రాష్ట్రాలకు కేటాయింపులు ఇవ్వడం అంటే ప్రకటించడం జరిగింది. మరి వాటిని ఏ ఒక్కటి కూడా అమలుకు తీసుకోకపోగా ఇంతవరకు ప్రకటన రూపంగానే ఉన్నాయి. వాటిని ఆచరణలో తీసుకుపోయేందుకు బడ్జెట్ ఎక్కడ ప్రవేశపెట్టలేదు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఈ రోజు మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ అయితేంది, మన బంజారా యూనివర్సిటీ అయితేంది, రైల్వే కోచ్ల ఫ్యాక్టరీ అయితేంది, ఇవన్నిటి కూడా కార్మిక రంగం పెద్ద ఎత్తున నిరుద్యోగ యువత మన కాడ ఇబ్బందులు పడతా ఉంటే వాటి కోసం కేటాయింపులు కేటాయించకపోవడం తెలంగాణలో పెద్ద ఎత్తున లోపం. అలాగే ఆంధ్ర విషయానికి వస్తే విశాఖ జోన్ అన్నారు. విశాఖ జోన్ విషయంలో ఇప్పటికీ అలాగే పెండింగ్. దాని మీద ఎటువంటి ప్రతిపాదనలు కానీ ఎటువంటి కూడా ప్రకటన లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మొత్తం మీద ఇంకా హైదరాబాద్ ని ఇప్పుడు మెట్రో రైలు ఆంధ్రప్రదేశ్ అమరావతి కొత్తగా వచ్చిన తర్వాత మెట్రో రైలు అనేది పెద్ద ఎత్తున కావాల్సిన అవసరం ఉంది. ఎక్కడో ఎన్నికలు ఉన్నాయని చెప్పి కేరళ, కొచ్చిన్ అయితేంది, బెంగాల్ అయితే ఇటువంటి రాష్ట్రాల్లో హైవేలు, మెట్రో మార్గాల మీద పెద్ద ఎత్తున డబ్బులు కేటాయించాలి. మరి తెలుగు రాష్ట్రాలలో ఎటువంటి పెద్ద ఎత్తున బడ్జెట్లు ఎందుకు కేటాయించడం? అంటే తెలుగు రాష్ట్రాలంటే ఒక ఉత్తర భారతదేశం నాయకులందరూ కూడా గతంలో అన్నాం, ఇప్పుడు కూడా అంటా ఉన్నాం,
ఉత్తర భారతదేశ నాయకులందరికీ కూడా తెలుగు వారంటే ఒక చిన్న చులకన చూపు. మరి అదే బాగా ఈరోజు మోడీ గారు కూడా మళ్ళీ తెలుగు రాష్ట్రాలలో మళ్ళీ దక్షిణ భారతదేశాన్ని ఒక చిన్న చూపు. మరి ఇక్కడ తమిళనాడు, కేరళ కూడా ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టింటే ఓన్లీ ఎన్నికల దృక్పథంతో. ఇలా వెస్ట్ బెంగాల్ కానీ, తమిళనాడు కానీ, కేరళ కానీ ఓన్లీ ఎన్నికల రాబోయే రోజుల్లో 4 రాష్ట్రాల్లో బాగా వేయాలని చెప్పి తప్ప. హలో సో పంచాయతీ కొన్ని రాష్ట్రాల్లో పంచాయతీ ఎన్నికలు చెప్పండి సార్. కొంతమంది చెప్తున్న విధానం ప్రకారం కేవలం ఈ పంచాయతీ ఎన్నికల గురించి మాత్రమే ఈ బడ్జెట్ ని ప్రవేశపెట్టినట్లుగా తెలుస్తోంది. హలో మేడం. ఎస్ సార్, అదే కదా. అయితే అదే పంచాయతీ ఎన్నికలు ముఖ్యంగా మన బీజేపీ, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కూడా ఇచ్చేది ఉండే కానీ ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళకి పట్టుత్వం లేదు. ఆంధ్రప్రదేశ్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్ని ప్రకటనలు ఇచ్చినా కూడా బీజేపీ ఆంధ్రలో బాగా వేసే రోజులు లేవు, వాళ్ళకి అనుకూల పరిస్థితులు లేవు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ వదిలిపెట్టడం జరిగింది ఇక్కడ. కాబట్టి ఈ రోజు కేరళ, ముఖ్యంగా తమిళనాడు, కేరళ, వెస్ట్ బెంగాల్ మీద వాళ్ళ పెద్ద ఎత్తున బాగా వేయాలని చూస్తా ఉన్నారు. వాటిలో భాగంగానే అక్కడ పెద్ద ఎత్తున ముఖ్యంగా బెంగాల్లో అయితేంది, తమిళనాడులో అయితే తమిళనాడులో అన్నడేమికి అడ్డపెట్టుకొని అధికారం రావడం, బెంగాల్లో ఏకంగా మమతా బెనర్జీ వ్యతిరేక దూరంతో ముందరికి రావడం, ఈ రకంగా వాళ్ళు ఏకంగా బీజేపీ ఎంతసేపు సాధారణ మానవులకు అభివృద్ధి చేసే కార్యక్రమాలు తీసుకోదు. కార్పొరేట్ రంగం ఒక్కటి బలపడే విధంగా చర్యలు తీసుకుంటా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అలా ఆయా రాష్ట్రాల మొత్తం. సార్ చెప్పండి. హలో సుజాత మేడం గారు చెప్పండి సార్. నిజంగా చెప్పాలి అంటే బీజేపీ పేదోడి పార్టీ కాదు, బలిసినోడి పార్టీ అనేది క్లియర్ గా అందరికి తెలిసినటువంటి విషయం. ఏంటి కార్పొరేట్ సంస్థల్ని మేపడం తప్పించి సామాన్య ప్రజలకు ఏ విధంగా ఆదుకుంటున్నాం అనేది ఒక్క రోజైనా పరిగణలోకి తీసుకున్నారా? కరోనా సమయంలో కూడా నడి రోడ్డు మీద కార్మికులందరూ నడిచి వెళ్తుంటే కూడా వాళ్ళ అవస్థను పట్టించుకోకుండా 20 లక్షల కోట్లు మేము బడ్జెట్ ప్రవేశపెడుతున్నామని నిర్మలా సీతారామన్ గారు చెప్పినటువంటి ఇది ఈ రోజు వరకు ఆశాస్పదంగానే మారింది తప్పించి ఇంతవరకు దాని వల్ల సామాన్య ప్రజలకు ఒరిగింది ఏంది వాళ్ళకి అర్థం కూడా కాలేదండి. 20 లక్షల కోట్లు ఏమయ్యాయి, ఏంటి, అది ఎందుకు ప్రవేశపెట్టారు, ఎందుకు చెప్పారు, అసలు ఏంటి అది అనేది ఇంతవరకు అర్థం కాలేదు. ఈ రోజు సెస్ అని 4 రూపీస్ మళ్ళీ పెట్రోల్ మీద మళ్ళీ అదనంగా భారం వేయడము, ఆల్రెడీ 90 రూపాయలు దాటిపోయినటువంటి పెట్రోల్ మళ్ళీ 3-4 రూపాయలు పెంచడము, డీజిల్ మీద 2 రూపాయలు పెంచడము, అదనంగా భారం వేసి మొన్న ఎన్నో ఛానల్లో లైవ్ లో బంకుల దగ్గర వెళ్ళి సామాన్య ప్రజలతో మాట్లాడినటువంటి సందర్భాలు మనం చూసాం. సామాన్య ప్రజలు ఏమంటున్నారంటే కనీసం ఏదైనా లగ్జరీ ఐటమ్ మీద పెంచి ఈ రోజు నిత్యావసర వస్తువు లాగా పెట్రోల్ వాడకం ఉంటది. ప్రతి ఒక్కరు ఇప్పుడు టీడీపీ సోదరుడు చెప్పినట్టు ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు నిత్యావసర వస్తువు లాగా పెట్రోల్ వాడకం ఉంటుంది. ఆ పెట్రోల్ మీదనే గతంలో 50 రూపాయల నుంచి 60 రూపాయల వరకు 5 సంవత్సరాలు రూపాయి పెంచి 60 రూపాయలకు వస్తేనే ఓ గగ్గోలు ఎత్తి రోడ్డు మీద బట్టలు తిప్పుకున్నటువంటి ఈ బీజేపీ ఈ రోజు 90 రూపాయలు దాటేసి 100 రూపాయల చేరులో ట్రిపుల్ డిజిట్ కి చేరువలో ఉన్నటువంటి ఈ పెట్రోల్ మీద భారం సామాన్య ప్రజల మీద, గ్యాస్ ధరలు, పెట్రోల్ ధరలు మండిపోతుంటే దీని మీద ఒక్క మాటనైనా ప్రస్తావన చేశారు. మళ్ళీ అదనంగా ఈ రోజు ఎంతో పెంచడం తప్పించి ఎందుకండి సామాన్య ప్రజలకు అందుబాటులో లేనటువంటి ఈ బడ్జెట్ ఎందుకోసము? అసలు అవసరం కూడా లేకుండే అండి, మీరు బడ్జెట్ పెట్టకుండా లేకుంటుండే. ఈ రోజు ఏదో ఎదురు చూశారు సామాన్య ప్రజలకి. మొన్న 11 నెలల నుంచి కరోనా వస్తే కష్టాల్లో ఉన్నారు. ఈ బడ్జెట్ వల్ల ఏదన్నా కనీసం ఉపశమనం కలుగుతుందేమో, ఏదన్నా మాకు మేలు జరుగుతుందేమో, ఉద్యోగాలు రాని వాళ్ళకి ఉద్యోగాలు, ఏదైనా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఏమన్నా డెవలప్మెంట్ చేస్తారేమో, కొత్త ఇండస్ట్రీస్ వాళ్ళు పెట్టుబడులు ఇచ్చేసి కనీసం కొత్తగా నిరుద్యోగులకు ఏదైనా ఉపాధి కల్పిస్తారేమో, ఇలా చాలా ఊహల్లో ఉండే ప్రజలు, సామాన్య ప్రజలు. ఈ రోజు నిరుద్యోగం ఇంతగా పెరిగిపోతుంది దేశం మీద, రాష్ట్రం మీద. ఉద్యోగాల ఊరట లేదు, ఉద్యోగాల మాట లేదు, నిరుద్యోగము కోట్లాది ఇండస్ట్రీస్ లక్షలాది ఇండస్ట్రీస్ బంద్ అయిపోతున్నాయి, కోట్లాది నిరుద్యోగం పెరిగిపోతుంది, 2 కోట్ల మంది ఉద్యోగాలు తీసేసి పక్కన పడేశారు. మరి ఇలాంటి పరిస్థితిలో దేశ ఆర్థిక వ్యవస్థ విచ్ఛిన్నం అయిపోతుంది, జీడిపి మైనస్ లోకి వెళ్ళిపోయింది. చిన్న దేశాలను కూడా మనము వాళ్ళకన్నా కిందికి వెళ్ళిపోతున్నామని ఎందుకు అవగాహన లేదు? ఎంతసేపు ఈ రోజు రైల్వేని ప్రైవేట్ చేద్దామా, బొగ్గు కర్మాగారాలని ప్రైవేట్ చేద్దామా, ఎల్ఐసి నమ్ముకుందామా, పెట్రోల్ కంపెనీని నమ్ముకుందామా, లేదు అంటే టెలిఫోన్ కంపెనీని నమ్ముకుందామా, ఎయిర్పోర్ట్ నమ్ముకుందామా, ఇంకా కొత్తగా వస్తే ఇంకేదైనా కంపెనీలు దొరికితే ఇన్కమ్ వచ్చేవి ఏవైతే ప్రభుత్వానికి ఉండి దాని వల్ల ప్రజలకి మేలు జరిగే
సంస్థలు అసెట్స్ ఏమన్నా ఉన్నాయా అని అంటే అవి అమ్ముకునే పనిలో ఉన్నారు తప్పించి ఇంకా ఏవైనా కొత్తగా ఆలోచనలు వస్తే ఇంకేమన్నా ఇన్కమ్ వచ్చే ఉంటే రేపు పొద్దున మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చే బడ్జెట్ కల్లా దేశం మీద మిగిలినటువంటి ప్రతి ఒక్క అసెట్స్ అమ్ముకునే స్థాయికి దిగజారిపోయినటువంటి వీళ్ళు ఈ రోజు వాళ్ళ కొంతమంది బీజేపీకి సంబంధించిన వాళ్ళు అమోఘం అంట, అద్భుతం అంట, ప్రపంచంలోనే ఎప్పుడు కూడా ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ అంట ఇది. అవునండి, ఇంత దుర్మార్గమైనటువంటి బడ్జెట్ ఎప్పుడైనా ప్రవేశపెట్టారా? తెలుగు రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంటే భజన కార్యక్రమాలు ఆపి మన పిల్లలు కూడా నిరుద్యోగస్తులు ఉన్నారు. మన పిల్లలకి ఉపాధి హామీ ఏమన్నా కలిగిందా? కొత్తగా ఏమన్నా వెసులుబాటు కల్పించారా సామాన్య ప్రజలకని ఒక్క మాటనన్నా మాట్లాడుతున్నారా? ఇది అందరికీ కేవలం కాంగ్రెస్ పార్టీకో టీడీపీకో మీ ప్రతిపక్ష పార్టీలకో అవసరం ఉన్నటువంటిది కాదు కదా. బడ్జెట్ అంటే ప్రతి ఒక్క భారతదేశంలో ఉన్నటువంటి 134 కోట్ల మంది ప్రజలకి అవసరం ఉన్నటువంటిది ఇది. ఈ రోజు దేశానికి మనం కడుతున్నటువంటి ట్యాక్సుల వల్ల మీకు వచ్చినటువంటి నిధులే కదా ప్రజలకి మీరు ప్రవేశపెడుతుంది. ఎవరు ఏ రాష్ట్ర ప్రభుత్వం గాని కేంద్ర ప్రభుత్వం గాని వాళ్ళ ఇళ్లలో నుంచి ఏదైనా డబ్బు తెచ్చి ప్రజలకు అందుబాటులో పెట్టరు కదా. మరి అలాంటప్పుడు మీరు ఎందుకు మాట్లాడట్లేదు? ఒక్కరు కూడా ఎందుకు మాట్లాడట్లేదు? రాష్ట్రాలు అన్యాయమై మేడం ఒక్క నిమిషం. యా, సో ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి సిరాజ్ అహ్మద్ యూపీఎస్సీ ఆస్పిరెంట్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మనతో పాటు లైవ్ లో ఉన్నారు. హలో. యా, హలో, హాయ్ సిరాజ్ అహ్మద్ గారు. ప్రస్తుతం మనం చూసినట్టయితే బడ్జెట్ గురించి మీరంతా చూశారు. సో దీనిపై మీ అభిప్రాయం ఒక స్టూడెంట్స్ కానీ నిరుద్యోగ యువతకి కానీ ఏ విధంగా ఉంటుంది? సార్, ఈ రోజు బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ మీద చాలా మంది ప్రజలు చాలా ఆశలు పెట్టుకొని ఉన్నటువంటి పరిస్థితి ఈ రోజు మనం గమనిస్తున్నాం సార్. ఈరోజు కోవిడ్ ద్వారా ఈ రోజు ప్రజలందరూ కూడా చాలా నష్టపోవడం జరిగింది. ఆ నష్టాన్ని భర్తీ చేసే విధంగా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం యొక్క బడ్జెట్ ఉంటుందని చాలా మంది ఆశాజనకం చేయడం జరిగింది. అయితే ఇదే కాకుండా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఒకసారి మనం గమనిస్తే తెలుగు రాష్ట్రాలకు ఒక తీవ్రమైనటువంటి అన్యాయం జరిగిందన్నమాట చాలా వాస్తవం సార్. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి రాజధాని లేనటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. అదేవిధంగా తీవ్రమైనటువంటి ఆర్థిక లోటు ఏ కాలం నుంచి మనం చూస్తూనే ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం దాన్ని భర్తీ చేయాలని ప్రతి దాంట్లో ఆర్థిక సంఘం తెలియజేసినప్పటికీ ఇప్పటికీ దాని ప్రస్తావన బడ్జెట్ లో లేకపోవడం చాలా బాధాకరంగా మనకు కనిపిస్తుంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వమే జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినటువంటి పోలవరం ప్రాజెక్టు ఇప్పటికీ పూర్తి స్థాయి నిధుల్ని కేంద్ర ప్రభుత్వం కేటాయించలేకపోతుంది అంటే దాని యొక్క చిత్తశుద్ధి ఒకసారి మనం గమనించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజు జాతీయ ప్రాజెక్టుగా కేంద్ర ప్రాజెక్టుగా ప్రవేశపెట్టినటువంటి నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ ఇప్పటికీ అదే పెండింగ్ లో పడిపోవడం, 100 కిలోమీటర్స్ మాత్రమే పూర్తి అవ్వడం జరిగింది. ఇది కాకుండా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ యొక్క విశాఖ వాసుల యొక్క చిరకాల స్వప్నం విశాఖ రైల్వే జోన్ యొక్క ప్రస్తావన ఈ బడ్జెట్ లో ఎంత మాత్రం ఉందో ఒకసారి మనం ఆలోచించాలి. ఈ రోజు ప్రజలందరికీ కూడా జీడిపి ఎంత పెరిగింది, జీడిపి ఎంత తగ్గింది, కేంద్ర ప్రభుత్వం ఈ రంగానికి ఎంత కేటాయించింది అనేది సామాన్య ప్రజలు ఎవరు అర్థం చేసుకోరు సార్. ప్రజలందరూ కూడా ప్రధానంగా అర్థం చేసుకునేది సామాన్య ప్రజలకి నిత్యావసర వస్తువులు, వారి సరుకులు ఎంతవరకు వారికి అందుతూ ఉన్నాయి, ఈరోజు విద్యార్థులకి వారికి అవసరమైనటువంటి విలువాత్మకమైనటువంటి అంశాలు ఎంతవరకు వారికి చేరుతున్నాయటువంటి అంశాలు మాత్రమే ఈ రోజు గమనిస్తారు. ఈ రోజు వడ్డిందే ఒత్తిడిగా అన్నట్టు పెట్రోల్ డీజిల్ ధరలు ఈ రోజు విపరీతంగా పెరిగిపోతూ ఉంటే సామాన్య ప్రజలు ఏ విధంగా ఉంటారు? ఒకవైపు కరోనాతో కష్టకాలంలో గడిపినప్పటికీ ఇప్పటికీ కూడా కష్టకాలంలో అధిక ధరలతో ఈ రోజు ప్రజలు ఎంతవరకు జీవిస్తారనేటువంటి విషయాన్ని కూడా ఒకసారి మనం గమనించుకోవాలి. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం అంటే కేంద్రం యొక్క ఆదాయ వ్యయాలే కాదు, ప్రజల యొక్క ప్రజా సంక్షేమం యొక్క నిర్ణయాలు తీసుకున్నప్పుడు మాత్రమే ఆ బడ్జెట్ అమల్లో ఉన్నప్పటికీ ప్రభుత్వం యొక్క విలువ ఉంటుందని నేను తెలియజేస్తూ ఉన్నాను సార్. రైట్ సిరాజ్, మనం చూస్తున్నట్టయితే ఆంధ్రప్రదేశ్కి ఒక 20,000 కోట్ల రూపాయలు ఉద్దీన ఒక ప్రవేశపెట్టి దాని ద్వారా ప్రతి ఇంటికి కూడా డబ్బులు అనేది పంపించడం జరుగుతుందని చెప్పి అన్నారు. ఇది అన్నారే తప్ప తర్వాత దాన్ని ఎక్కడ యూజ్ చేశారు అనేది ఇంకా ఇప్పటికీ తెలియని పరిస్థితి. సో దీన్ని ఏ విధంగా మనం పరిగణించవచ్చు? ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కరోనాకి తర్వాత ఉద్దీపన ప్రాజెక్ట్ ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇది మంచి ఆశాజనకమని చాలా మంది ప్రజలు అనుకున్నారు. కానీ ఉద్దీపన ప్రాజెక్టు ద్వారా సామాన్య ప్రజలకి ఎంతవరకు ఉపయుక్తంగా ఉంది? ప్రతి సామాన్య ప్రజలే కదా ఈ రోజు కరోనాతో తీవ్రమైనటువంటి నష్టపోయింది. ఈ రోజు ప్రధానమంత్రులు, కేంద్ర మంత్రులు, గవర్నర్లు కాదు కదా, సామాన్య ప్రజలకు ఏం చేరింది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. అలాంటి లేనప్పుడు ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి ఉపయోగం ఏముంటుంది? కాబట్టి ఉద్దీపన ప్రాజెక్ట్ ద్వారా మనం నష్టపోయిన తర్వాత బడ్జెట్ లో చాలా మంది ప్రజలు ఆశించారు. ఇక మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు కార్పొరేట్స్ ప్రైవేటీకరణ చేస్తున్న కొన్ని బ్యాంక్స్ అన్నింటిని కూడా ప్రైవేటీకరణ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించి
ఏమని సంకేతాలుగా అనుకోవచ్చు మనం? ఈ రోజు కొన్ని చాలా సంస్థల్ని ప్రైవేటీకరణ వైపు మళ్లించడం అనేటువంటిది, ప్రైవేట్ శక్తుల చేతుల్లోకి వెళ్ళడం అనేది ఎంతవరకు ఉంటుంది? అంటే ప్రభుత్వ దాని నిర్వహణ బాధ్యత ప్రభుత్వానికి కష్టమవుతుందనా? అంతేనా? ఈరోజు అలాంటప్పుడు ప్రభుత్వ సంస్థల్ని నిర్వహించడమే కదా ప్రభుత్వం యొక్క బాధ్యత. కరెక్ట్. ఓకే, సో సార్ చెప్పండి సార్, మీరు చెప్పండి సార్. మనం చూసినట్లయితే 17 రాష్ట్రాల రెవెన్యూ లోటు ఉందని పేర్కొంటుంది ఈ యొక్క 15వ ఆర్థిక సంఘం. ఇక తర్వాత చూసుకున్నట్లయితే కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటాను గతంలో కన్నా 1% తగ్గించినట్లుగా తెలుస్తోంది. ఇంకా మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రానికి వచ్చే 5 ఏళ్లలో 10 లక్షల కోట్లు కేంద్ర పన్నుల్లో కేటాయించినట్లుగా తెలుస్తోంది. ఇక దీన్ని చూసుకున్నట్లయితే మనకి చాలా శాతం వరకు మిగులుతున్నట్లుగా తెలుస్తుంది. ఒక తెలంగాణ రాష్ట్రానికి ఒక సపోర్టివ్గా ఉంది. సో దీన్ని బట్టి మనము ఏ విధంగా సంకేతాలుగా చెప్పుకోవచ్చు? కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది కానీ ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చే వాటా ఇవ్వట్లేదని అనేక మంది ముఖ్యమంత్రులు ఈ మధ్యకాలంలో మన తెలంగాణ ముఖ్యమంత్రి అయితే కేటీఆర్ అనేక రకాలుగా మాకు జిఎస్టీ పన్నుల రూపేణా మాకు రావాల్సిన వాటా ఇంతవరకు రాలేదు, సుమారు 1000 కోట్ల రూపాయలు రావాలని ఈ మధ్య కాలంలో చర్చ జరిగింది, మనందరికీ తెలుసు. వాటే ఇవ్వకపోగా ఇస్తామని చెప్పి ఇంకేదో అదనపుగా ప్రకటిస్తామని చెప్పేది కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు మాయ మాటలే చెప్తుంది సార్. భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా ఒక సాధారణ మానవుని సంక్షేమం ఎప్పుడు కోరట్లేదు. ఒక మతవాదంతోటో లేకపోతే వాళ్ళ ఇది ఒక నియంత్ర దూరంతో అన్ని రాష్ట్రాల్లో మేమే పాలకులు ఉండాలి, మీకు చెప్తే వినాలి, లేకపోతే నువ్వు వెళ్ళిపోవాలి అనే ముఖ్యమంత్రులను తయారు చేసుకునే విధంగా రాష్ట్రాల నాయకత్వాన్ని తయారు చేస్తుంది. ఎక్కడ కూడా రాష్ట్రాలకు సరైన బడ్జెట్ కూడా వాళ్ళకు వచ్చే వాటనే, రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చే వాటనే ఇంతవరకు రిలీజ్ చేయక కొన్ని వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం కాడ ఉన్నాయి. మళ్ళీ ఇంకా 5 సంవత్సరాల్లో ఇస్తామని చెప్పడం అది ఒట్టి మాటలే. ఎప్పటికప్పుడు చెప్పడానికి ముఖ్యంగా నిర్మలా సీతారామన్ గారి మీద చాలా మంచి అభిప్రాయం ఉండేది. ఆమె వచ్చిన తర్వాత ప్రభుత్వ బడ్జెట్ విషయంలో మాత్రం పెద్ద ఎత్తున సాధారణ మానవునికి నష్టం జరుగుతుంది. చెప్పే వరకే ఉన్నాయి తప్ప ఆమె అమలుకు ఆచరణకు వచ్చే మాత్రం ఏ ఒక్క ప్రాజెక్టుని కానీ ఏ ఒక్క అమలుని కానీ ఏదో ఒక ఆచరణ యోగ్యం కానీ హామీలు ఇస్తా ఉన్నారు, వాటిని అమలు చేస్తలేరు ఇప్పటిదాకా. రైట్ సార్. మేడం సుజాత గారు, యాక్చువల్లీ ప్రస్తుతం మనం కరోనా చూస్తున్నట్లయితే కరోనాకి వ్యాక్సిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మన భారతదేశం నుంచి ఆల్మోస్ట్ 100 దేశాలకు మనం పంపిణీ చేస్తున్నాం. ఈ 100 దేశాలకి కరోనా వ్యాక్సిన్ అట్లీస్ట్ ఇట్లాంటి కష్టకాలంలో అయినా సరే కూడా కొంచెం ఎక్కువ బడ్జెట్ అనేది ప్రవేశపెడితే బాగుంటుందంటారా? ప్రస్తుతం మనం చూస్తున్నట్లయితే 35,000 కోట్లు మాత్రమే ప్రవేశపెట్టింది. సో దీన్ని ఏ విధంగా మనం పరిగణించవచ్చు? ఒక్కరోజు ఏంటండి 10 నెలల నుంచి రాష్ట్ర ప్రజలు పడుతున్నటువంటి బాధ ఇదే. మరి మీరు అంటున్నారు ఎన్నో దేశాలకి మనం వ్యాక్సిన్ గురించి మాట్లాడుకుంటే వ్యాక్సిన్ అనేది విదేశాలకు సప్లై చేస్తున్నాం, అన్ని చేస్తున్నాం. ఓకే, దాని నుంచి ఇన్కమే కదా, లాస్ అయితే లేదు కదా ప్రభుత్వానికి. విదేశాల్లో అదే అమెరికా లాంటి దేశాలు చూసుకుంటే వాళ్ళ అకౌంట్ లో ఈ రోజు $1000 ఒక్కొక్కళ్ళు $1,000-1,500 ఇస్తున్నారు వాళ్ళకి. అది అంత పెద్ద స్థాయికి ఎదిగినటువంటి దేశము, వాళ్ళకి ఎలాంటి లోటు లేదు. అయినా కూడా ఏదైతే మనము గత 11 నెలలుగా కరోనా నుంచి బాధపడి ఎన్నో మంది ఉద్యోగాలు పొడగొట్టుకొని వర్క్ ఫ్రం హోమ్ చేసినా కూడా అవస్థల్లో ఉన్నదని ఆ దేశము కనీసం గుర్తించింది. ఈ దేశంలో ఉన్న ఉద్యోగాలు ఊడిపోయాయి కాదు కదా, వీళ్ళు ₹1 కాదు కదా, ₹1 అన్న జీతాలు పెంచారా? ఉన్న ఉద్యోగాల్లో 33% మళ్ళీ కోతలు, ఇవన్నీ అయిపోయిన తర్వాత మీరన్నట్టుగానే వ్యాక్సిన్ ఫ్రీ ఇస్తున్నామని డబ్బాలు కొట్టుకుంటున్నారండి. ఏ దేశమైనా ఫ్రీ ఇవ్వాల్సిందే. వ్యాక్సిన్ అంటే ఇది ఒక్క ఊరికో ఒక రాష్ట్రానికో వచ్చింది కాదు, ఇది పాండమిక్ కాబట్టి ఇది ప్రభుత్వం ఆదుకోవాల్సినటువంటి సందర్భము, అవసరం కూడా. ఎవరైనా ₹1000, $2000 పెట్టి ఈ రోజు వ్యాక్సిన్ వేసుకునే స్థితిలో ఉన్నారా? మేము ఇచ్చామని మొన్న ఎన్నికల్లో, బీహార్ ఎన్నికల్లో వీళ్ళు వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టారు, మేము గనక గెలిస్తే ఫ్రీ ఆఫ్ కాస్ట్ వ్యాక్సిన్ వేస్తామని. ఇలాంటి చిల్లర మల్లర మాటలు మాట్లాడి ఉన్న పరువు, దేశం పరువు, అసలు దేశానికి ఇంత పెద్ద దేశమైనటువంటి భారతదేశంలో ఉన్న పరువంతా తీసేసి చదువుకున్న వాళ్ళకి రాజ్యాన్ని అప్పచెప్తే ఉన్నత విద్యనే కాకుండా ఉద్యోగాలు పెరిగేవి, నిరుద్యోగం పోయి ఉద్యోగస్తులు పెరిగేవాళ్ళు. కాబట్టి ఇలాంటి వాళ్ళ చేతుల్లో రాష్ట్రాన్ని, దేశాన్ని పెట్టినందుకు ఈ రోజు భారతదేశ ప్రజలు బాధపడుతున్నటువంటి సమయమే కానీ ఏ రోజు కూడా ఇప్పటిదాకా 6.5 సంవత్సరాల నుంచి నిరాశకు గురి చేశారు తప్పించి ఒక్క రోజు కూడా వాళ్ళు ప్రమాణం చేసినటువంటి ఏ బడ్జెట్ లోనన్నా, ఇప్పుడు సోదరు చెప్పినట్టు
ప్రతిసారి బడ్జెట్ లో తెలంగాణకి, తెలుగు రాష్ట్రాలకి ఎన్నో వేల కోట్లు అనౌన్స్ చేస్తారు. కానీ ఎప్పుడైనా కనీసం మనం పెట్టిందే, మన ముఖ్యమంత్రి మన మంత్రులే మాట్లాడిండు, మేము కట్టినటువంటి జిఎస్టీలు 1000 కోట్లు నాకు ఇంతవరకు రాలేదు అని. మీరు 20,000 కోట్లు ఇస్తారంటే తెలంగాణ ప్రజలు నమ్మే స్థితిలో ఉన్నారా అండి? మేడం, నరేంద్ర మోడీకి ఒక వ్యాక్సిన్ క్రియేట్ చేసినందుకు గాను ఒక మంచి అవార్డు ఇవ్వడం జరిగింది. అలాంటిది నరేంద్ర మోడీని మీరు ఒక చిల్లర అని చెప్పి ఎలా నేను నరేంద్ర మోడీ గారిని అనలేదండి. ఈ చిల్లర మల్లర మాటలు అన్నాను. ఇలాంటి మాటలు మాట్లాడి ప్రజల్ని అవమానపరుస్తున్నారు. ఈ రోజు దేశంలో ఓట్లేసినటువంటి ప్రజలు ఈ రోజు వాళ్ళకి ఎన్ని కష్టాల్లో ఉన్నారండి చెప్పండి. 10 నెలలుగా చిన్న సామాన్య ప్రజలు బతికే స్థితిలో ఉన్నారా భారతదేశంలో? కాకపోతే నిరుద్యోగాన్ని ఉద్యోగంగా మార్చాల్సినటువంటి పరిస్థితిలో ఉన్న బడ్జెట్ ని కోతలు పెట్టేసి తెలుగు రాష్ట్రాలకి, సౌత్ రాష్ట్రాలకి అన్యాయం చేశారు. ఇక్కడ కూడా మరి 4 ఎంపీలు ఉన్నారు కదా, బీజేపీ ఎంపీలు, ఎందుకు మాట్లాడలేదు అని నేను బాధపడుతున్నాను ఈ రోజు. ఇది ఏ విధంగా అనబడుతుంది ప్రజలకి మీరే చెప్పండి. నేను వాళ్ళకి అనడం కాదు, ఇది ఇలాంటి మాటలు మాట్లాడి దేశ ప్రజల్ని అవమానపరచడం తప్పించి వీళ్ళు ఇచ్చినటువంటి బడ్జెట్ లో ఎక్కడ కూడా ఆధునికం లేదు, ఎక్కడ కూడా సామాన్య ప్రజలకి అందుబాటు లేదు. అందని ద్రాక్షగా మారినటువంటి బడ్జెట్ ఈసారి ఇంకా అంతకన్నా ఎక్కువ నిరుత్సాహం వచ్చిందే తప్పించి వ్యాక్సిన్ అనేది వేసి ఇప్పుడు మనం విదేశాలకు సప్లై చేయడం వల్ల వచ్చింది. ఏదైతే కొన్ని రాష్ట్రాల ఎలక్షన్స్ జరుగుతున్నాయో ఎలక్షన్స్ కోసమే కేవలం ఒక బడ్జెట్ అనేది ప్రవేశపెట్టినట్టుగా కూడా తెలుస్తోంది. అట్లాగే ప్రైవేటీకరణ, కార్పొరేట్స్ వాళ్ళకి మాత్రమే సబ్సిడీస్ అనేవి అందిస్తూ సామాన్య ప్రజలకి అలా ఈ విధంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. 1,00,000 కోట్లైనా సరే కార్పొరేట్ సంస్థలకి బ్యాంకు రుణాలు ఎగ్గొట్టడానికి అవకాశం ఇస్తారు. సామాన్య ప్రజలు 1000 రూపాయలు బాకీ ఉన్నా కూడా ఇంటి ముందు బ్యాంకు వాళ్ళు వచ్చి ఇబ్బంది పెట్టి, ఇంటికి తాళాలేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి డబ్బు వసూలు చేస్తారు, ఆత్మహత్య చేసుకునే స్థాయి వరకు తీసుకెళ్తారు. కానీ కార్పొరేట్ సంస్థలకి మాఫీ. ఇది కేవలం బీజేపీ అనంటే నేను చెప్పాను కదా, కార్పొరేట్ సంస్థలకు మాత్రమే పనిచేసేటటువంటి పేద, బలహీన, బడుగు వర్గాలకి ఎక్కడ కూడా బడ్జెట్ కానీ ప్రభుత్వం కానీ పని చెయ్యదు. మీరన్నట్టే ఎన్నో సంస్థల్ని కార్పొరేట్ సంస్థలకు మన దేశ సంపదని అప్పచెప్తున్నారు. ఈ రోజు వ్యవసాయ రైతులు ఈ రోజు నడి రోడ్డు మీద వాళ్ళు గత 63 రోజుల నుంచి నడి రోడ్డు మీద కూర్చొని దీక్షలు చేస్తూ, ధర్నాలు చేస్తూ కూర్చొని కానీ ఈ రోజు రైతు పక్షాన నిలబడి మాట్లాడలేనటువంటి ప్రభుత్వము ఎందుకోసం అండి? మనకి ఈ రోజు బడ్జెట్ సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండదని మనం ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాము? 65 రోజుల నుంచి వాళ్ళ గోల ఈ రోజు వెన్నెముక అని చెప్పుకునేటటువంటి ఈ వ్యవసాయ రైతుకి ఈ రోజు మనము గురిపెట్టి కార్పొరేట్ సంస్థ చేతులలో పెట్టడానికి ప్రయత్నం చేసి 30 సంవత్సరాల కాంట్రాక్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేసినటువంటి కేంద్ర ప్రభుత్వము మొన్న జరిగినటువంటి ఒక 3-4 నెలల క్రితం జరిగినటువంటి పార్లమెంట్ మనం చూస్తున్నట్లయితే ఇప్పుడు బంగారం గానీ, వెండి ధరలు గానీ, అట్లాగే ఎలక్ట్రానిక్ గూడ్స్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటి యొక్క ప్రైస్ అనేది చాలా పెరిగిపోయినట్లుగా తెలుస్తుంది. సో దీన్ని మరి ప్రజలు ఏ విధంగా స్వీకరిస్తారని అనుకుంటున్నారు? ఇది 5 సంవత్సరాల్లో అండి బంగారము 20,000 నుంచి 50,000 పోయిందండి. పేదవాడు తన బిడ్డకు పెళ్లి చేయాలి అని అనుకుంటే 1 తులం బంగారం పెట్టాలన్నా 50,000 స్తోమత పెళ్లి ఖర్చులకే లేనోడు, కనీసం తాళిబొట్టు చేయించలేని స్థితిలో ఈ రోజు వాళ్ళ పరిస్థితి ఏ విధంగా మారింది? కనీసం మద్దతు ధర లేదు వ్యవసాయదారులకి. కనీసం ఎక్కడైనా ఆచూకీ కూడా చిన్న మధ్య తరగతి సామాన్య ప్రజలకు అందుబాటులో ఉందా? మీరు అన్నట్టుగా ఎలక్ట్రానిక్ గూడ్స్ పక్కన పెట్టండి, ఇంకా అవి లేకుంటే బతకొచ్చు. పెళ్లి చేస్తే, కూతురుకి పెళ్లి చేస్తే 50,000 పెట్టి బంగారం కొనే స్థితిలో ఈ రోజు ఉందా అండి? ఎవరైనా దయనీయ స్థితిలో ఉన్నారా లేదా చెప్పండి. పెళ్లికి ఎంత రోజు నిత్యావసర వస్తువులు, ఈ రోజు ఉల్లిపాయ తీసుకుంటే సంవత్సరంలో 3 సార్లు పెరుగుతుంది. ఈ రోజు ఆయిల్ తీసుకుంటే 130 రూపాయలు. అసలు ఒక్క వస్తువు అన్న వాళ్ళ జీతం అయితే సంవత్సరానికి 1000 రూపాయలు కూడా పెరగట్లేదు. ఉన్న జీతగాడికి 21,000 పెరగట్లేదు, 10,000 ఉన్న జీతగాడికి 12,000 అవ్వట్లేదు. కానీ సామాన్య నిత్యావసర సరుకులు మాత్రం ఆకాశానికి ధరలు అంటిపోయినాయి. కనీసం ఈ రోజు బడ్జెట్ లో ఏమన్నా సామాన్య ప్రజలకి కానివ్వండి, రోజు నిత్యావసర వస్తువులు ఏమైనా తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయేమో అని ఎదురు చూసాం. కానీ ఎక్కడ కూడా ఏ వస్తువులు కూడా దిగవు కావు కదా, ఇంకా రేపటి నుంచి ఇంకా ధరలు పెరిగే అవకాశమే ఉంది కానీ తగ్గే అవకాశం లేదు. పాలు, ఉల్లిగడ్డలు, ఆలుగడ్డలు, ఆయిల్, ప్రతి ఒక్క వస్తువు పెరిగిపోయింది. ఎలా బతకాలి సామాన్య ప్రజలు? దీని విషయంలో కనీసం మీడియా ఛానల్ అన్నా వీటిని స్వీకరించి దయచేసి
కనీసం దీన్ని ఈ యొక్క expose ఏదైతే చెయ్యండి. పన్నులు ఉన్నదో ఈ రోజు పన్నుల ఇచ్చిన వ్యవస్థ అనేది సరళీకరణ చేస్తారు అని చెప్పి ఒక టాక్ అనేది అయితే నడుస్తుంది. సో ఈ వివాదాల పరిష్కారానికి ఒక కమిటీ అనేది కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి అంటున్నారు. సో ఇది ఎంతవరకు జరగవచ్చు అని భావిస్తున్నారు? అంటే ఎన్నికలు ఉన్నాయి కాబట్టి కొన్ని హామీలు ఇచ్చి పక్కకు తెప్పించుకుంటారు, ఆ కమిటీలు వేస్తారు. ఆ కమిటీలు ఎప్పుడు కొలిక్కి వస్తుంది, ఆ కమిటీలు ఎప్పుడు వీటి మీద అవగాహన చేసుకొని ఎప్పుడు తగ్గించే అవకాశం ఉంటుంది? ఏమన్నా సామాన్య ప్రజలకి ఇది అర్థం అవుతుందా అండి? అసలు పెంచేటప్పుడే ఆలోచన చెయ్యాలి కదా. అసలు 70 రూపాయలు ఉన్న ఆయిల్ ఈ రోజు 120 రూపాయలు, 20 రూపాయలకు పైబడి డైరెక్ట్ గా 50 రూపాయలు పెరిగిపోయింది. 50 రూపాయలు అంటే నెలకు పట్టాల్సినటువంటి ఆయిల్ కనీసం 3 కిలోలు అంటే 150 రూపాయలు, అంటే 2 కేజీల ఆయిల్ ధర పెరిగిపోయినట్టు డైరెక్ట్ గా. ఉల్లిగడ్డలు ఈ రోజు 50 రూపాయల కేజీ. సామాన్య ప్రజలు బతికే రోజులు ఉన్నాయని మీరు ఎప్పుడు దాని మీద ఒక కమిటీ వేయాలి, ఎప్పుడు ఒక నిర్ధారణకు రావాలి, ఎప్పుడు ఈ ధరలు తగ్గుముఖం పట్టాలి? మీరు ఇచ్చినటువంటి కార్పొరేట్ సంస్థలు దీనికి ఇక అలాగే మనం ఒప్పుకున్నా చూస్తున్నట్లయితే కానీ గ్రామీణ నగరాలు మేడం, గ్రామీణ నగరాల్లో కేవలం మొత్తం దేశానికి సంబంధించి 40,000 కోట్లు మాత్రమే కేటాయించినట్లుగా తెలుస్తుంది. దీన్ని మనం ఏ విధంగా తీసుకోవచ్చు? 40,000 కోట్లతో ప్రజలకి, గ్రామాలకి ఎంతవరకు ఒక క్లీనింగ్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ హెల్ప్ అనేది అవుతుందని అనుకుంటున్నారు? 40,000 కోట్లు సరిపోవండి. దేశం మొత్తం సరిపోతాయా? అసలు ఎందుకోసం ఇస్తున్నారు అవి? ఏదో మనం తూతూ మంత్రంగా మన ఇంట్లో పూజారి ఏదైనా పూజ చేస్తే మనం 101 రూపాయి సమర్పించుకున్నట్టు ఆ మాత్రం కూడా సమర్పించుకోవడానికి కూడా సరిపోనటువంటి బడ్జెట్. కేవలం మీరు అన్నట్టుగా ఇది కార్పొరేట్ బడ్జెట్ తప్పించి సామాన్య ప్రజలకు బిలో పావర్టీ లేనున్న వాళ్ళకి ఎక్కడ కూడా అందుబాటు లేదు. అందులో పల్లెటూర్లలోకి వెళ్తే ఈ రోజు వాళ్ళు చెప్పుకుంటారు, మేము అది పిఎం యోజనలు అన్ని తీసుకొని వచ్చాము, వీధి స్ట్రీట్ లైట్లు పెంచాము, ఈ రోజు ఎల్ఈడి లైట్ల రేటు తగ్గించాము, దీని వల్ల కడుపు నిండుతుందా అండి? ఎల్ఈడి లైట్లు తగ్గించేసి ఈ రోజు 150 రూపాయల కేజీ ఆయిల్ పల్లెటూరోడు తినడా? పల్లెటూరోడు బతకాలంటే వాళ్ళ అసలు ఇన్కమ్ ఎంత ఉంటది? వాళ్ళ ఇన్కమ్ ఎంత ఉంటది? పొలాల్లో పనిచేసుకునే వాడి ఇన్కమ్ ఎంత ఉంటది? పంట పండించుకునే వాడి ఇన్కమ్ ఎంత ఉంటది? ఎకరాకి ఎంత పెట్టుబడి పెడతాడు? ఎకరా మీద ఎంత లాభం వస్తుంది? దాని మీద మీరు ఇచ్చిన బడ్జెట్ లో సామాన్య ప్రజలకు, పల్లెటూరు ప్రజలకు ఎంత అందుతుంది? మీరు వాళ్ళకి రోడ్లు కానివ్వండి, డ్రైనేజ్ వ్యవస్థ కానివ్వండి, ఇంకా ఏవైనా ఉంటే కేంద్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి పనుల్లో ఎక్కడైనా ఆ బడ్జెట్ సరిపోతుందా? ఒక్క రాష్ట్రానికి కూడా సరిపోయినటువంటిది, ఒక జిల్లాకు కూడా సరిపోయినటువంటి బడ్జెట్ ని మీరు ప్రవేశపెట్టి ఈ రోజు చిన్న వాళ్ళని, పేద వాళ్ళని ఈ రోజు మీరు పరిచినట్టే ఉంది. కానీ ఈ బడ్జెట్ లో ఎక్కడ కూడా సంతోషకరంగా లేదు. కేవలం డబ్బా కొట్టుకొని పెద్ద సంస్థలకు మాత్రమే ఈ రోజు పోషించి పాలిస్తున్నట్టు. ఎందుకంటే వీళ్ళు ఎన్నికల్లో సహాయపడేది వాళ్ళే కదా, వీళ్ళకి రేపు పొద్దున వీళ్ళకి వాళ్ళే సరఫరా చేస్తారు కాబట్టి కేవలం వాళ్ళ ఇండస్ట్రీస్ నడవాలి, వాళ్ళ కంపెనీలు నడవాలి, ప్రైవేట్ చేసేసి వాళ్ళకందరికీ మెప్పు చూపించుకోవాలి, వాళ్ళ దగ్గర మెప్పు పొందాలి. కేవలం వాళ్ళకి కొంతమంది అదానీ, అంబానీ లాంటి వాళ్ళ సంస్థలకు సంబంధించినటువంటి బడ్జెట్ తప్పించి ఇది పేద నిరుపేదలకి సంబంధించినటువంటి బడ్జెట్ కాదు. ఏదైతే వ్యవసాయ రంగానికి 75,000 కోట్లు అయితే ప్రకటించారు, దీన్ని కొంతమంది అయితే చాలా మంచిగానే భావిస్తున్నారు. ఇది ఎంతవరకు ప్రజలకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు? అట్లాగే కొన్ని పార్టీలు కానీ కొంతమంది విశ్లేషకులు కానీ చెప్తున్నది ఏంటంటే పంచాయతీ ఎన్నికల కోసమే కేవలం ఈ బడ్జెట్ అనేది ప్రవేశపెట్టారని చెప్పి అంటున్నారు. సో దీని గురించి మీ అభిప్రాయం చెప్పండి సార్. ఇప్పుడు పంచాయతీ ఎన్నికల కోసమే కాకపోగా రేపు జనరల్ ఎలక్షన్ లో కూడా 4 రాష్ట్రాల్లో ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ పాగా వేయడం కోసమే ఆ 4 రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ప్రజలకు కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. చిత్తశుద్ధితోటి ప్రజలకు న్యాయం చేయాలనేది భారతీయ జనతా పార్టీకి ఎక్కడ ఉండదు. మోడీ గారు చూడండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి, ఇప్పుడు నడుస్తా ఉన్నాయి, ప్రకటన ఇవ్వచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీకి గెలుపులకు అవకాశాలు లేవు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వదిలిపెట్టేసింది. ఎందుకంటే మనం చేసినా కూడా అక్కడ ప్రయోజనం లేదు, మనల్ని నమ్మరు. ఎందుకంటే రాష్ట్ర విభజన సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆ రోజు పార్లమెంట్ లో చెప్పడం జరిగింది. తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్నో రకాల వాగ్దానాలు చేయడం జరిగింది. పోలవరం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో సహకరిస్తామన్నారు. ఎక్కడికక్కడ కొన్ని కొరీలు పెట్టుకుని దాన్ని పెండింగ్ పెట్టారు. విశాఖ జోన్ చెప్పడం జరిగింది. క్యాపిటల్ కి తయారు చేయడానికి కూడా ఒక బడ్జెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి మాట ఇచ్చారు. బట్ అది ఇప్పటి వరకు నెరవేర్చుకోలేదు. దీన్ని మనం ఏ విధంగా భావించవచ్చు? ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మెయిన్ కావాల్సింది రవాణా వ్యవస్థ కావాలి. మెట్రో పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ అమరావతిని అభివృద్ధి చేద్దామని సరే రాష్ట్ర ప్రభుత్వం ఏది చేసిందా చేసిన మొత్తం మీద క్యాపిటల్ నిర్మించుకోవడానికి
పెద్ద ఎత్తున రవాణా వ్యవస్థ అవుతుంది, మెట్రో రైలు మార్గాలు అవుతుంది, వనరులు సాధారణ జనరల్ వనరులు కూడా ఏర్పాటు చేసుకోవడానికి అమరావతి కోసం పెద్ద ఎత్తున నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది. ఆ రోజు భారతీయ జనతా పార్టీ చెప్పడం జరిగింది. ఆనాడు మోడీ గారు అమరావతిలో శంకుస్థాపన చేసినాడు. సింగపూర్ కాదు, మరో సింగపూర్ కంటే కూడా అత్యున్నత రాజధానిగా ఢిల్లీకి మరో మారు పేరుగా కూడా నిలిచే విధంగా మేము బడ్జెట్ కేటాయిస్తాం, రాష్ట్ర అభివృద్ధి కోసం సహకరిస్తామని చెప్పడం జరిగింది. మరి ఈ రోజు ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి ఎక్కడ కూడా సహకరించారు. విశాఖ జోన్ విషయం అయితేంది, పోలవరం ప్రాజెక్ట్ అయితేంది, మరి అమరావతి క్యాపిటల్ విషయంలో అయితేంది, అనేక ఎక్కడికక్కడ కొరలేదు. ఆనాడు పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగం పెరిగిపోయిన సందర్భంగా సంవత్సరానికి దేశవ్యాప్తంగా సుమారు 2 కోట్ల ఉద్యోగాలు ప్రకటించారు. ఆ రోజు సంవత్సరానికి 2 కోట్ల నిరుద్యోగ యువతకు ఉపాధి హామీ కల్పిస్తామని చెప్పడం జరిగింది. ఈ రోజు 2 కోట్ల ఉద్యోగాలు లేకపోగా ఈ 6 సంవత్సరాల కాలంలో ఎటువంటి నిరుద్యోగ నిర్మూలన కోసం ఎటువంటి కార్యక్రమాలు తీసుకో. మళ్ళీ ఈ రోజు ఒక మాయమాటలు చెప్తా ఉన్నారు, నిరుద్యోగుల కోసం 1,05,500 ఉద్యోగాలు కల్పిస్తాం అంటే గతంలో 2 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి, ఈ రోజు 1,05,00,000 ఉద్యోగాలు మరి ఎందుకు రావద్దండి. ఆంధ్రప్రదేశ్ విషయం నిమిత్త పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అస్సాం కోసం కేటాయించిన అనేక రవాణా సౌకర్యాలు అవుతుంది, మెట్రో ప్రాజెక్టులు అవుతుంది, అనేక రకాల సంక్షేమ పథకాలు తీసుకోవడం. మరి ఆంధ్రప్రదేశ్ అవపడలేదా? భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ అమరావతిని పెద్ద ఏమి దివాలా తీసిన రాష్ట్రంగా మనం అందరం చూడడం జరిగింది. మరి అమరావతికి ఎన్నో రకాల ఆంధ్రప్రదేశ్ కావాలి. ఈ రోజు వనరులు లేని ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులో మునిగిపోయే పరిస్థితి. రాబోయే రోజులు అక్కడ ప్రజానీకం అనేక రకాల ఇబ్బందులు. గతంలో మనం బీహార్ని, ఛత్తీస్గఢ్ అనుకునే రోజులున్నాయి. వీటికంటే కూడా ఈ రోజు అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దిగజారిపోయింది. మరి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం బీజేపీ ప్రభుత్వం ఇప్పటివరకు కేటాయించిన గతంలో చేసిన వాగ్దానాలు కూడా ప్రజలు నమ్మే పరిస్థితి. అందుకోసమే బీజేపీ నాయకులను ఎక్కడికక్కడ ఎవరు కూడా ఇక్కడ ఆమోదించిన పాపాలు లేవు. కాబట్టి బీజేపీ ఇప్పటికైనా తెలుగు రాష్ట్రం ఒకటి ఆంధ్రప్రదేశ్ కాదు, ఈనాడు తెలుగు రాష్ట్రాలకు కూడా మోసం చేసింది పెద్ద ఎత్తున. చెప్తున్నా బయ్యార ఉక్కు కర్మాగారం అయితేంది, బంజారా కోసం మన తెలంగాణలో పెద్ద ఎత్తున బంజారాలు ఉంటారు, వాళ్ళకి బంజారా యూనివర్సిటీ పెడతా ఉన్నారు. ఆనాడు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ప్రకటించడం అవి లేవు. ఎక్కడెక్కడ ఇవాళ సాధారణ ముఖ్యంగా ఈ రోజు ఏమనంటే వైద్య రంగానికి కేటాయింపులు చేశామని చెప్పారు. వైద్య రంగానికి కేటాయింపులు చేసి ఒక వ్యాక్సిన్ కోసం 1,000 రూపాయలు మనిషికి ఒక్కటి కేటాయించి పెద్ద ఘనమైన చరిత్రగా మోడీ గారు చెప్తా ఉన్నారు. ఈరోజు ఒక సాధారణ మానవుడు ఈ రోజు డైలీ 1 లీటర్ పెట్రోల్, 1 లీటర్ డీజిల్ వాడింది ఏ మానవుడు లేడు. ఇవాళ సాధారణ కూలీ చేసుకునే మామూలు కార్మికుడు కూడా రోజుకు 1 లీటర్ పెట్రోల్, డీజిల్ వాడు. అతని దగ్గర నుంచి రోజు 30 రూపాయలు వసూలు చేస్తా ఉన్నాం. అంటే నెలలో అతని కానించే 1000 రూపాయలు వసూలు చేస్తా ఉన్నాం. అతని కడుపు కొట్టి అతనికి వ్యాక్సిన్ ఇస్తామని చెప్తా ఉన్నాడు మోడీ గారు. మరి కార్పొరేట్ల ఒకప్పుడు గతంలో కార్పొరేట్ల మీద పన్నుల భారం వేసి సాధారణ ప్రజానీకం కోసం మౌలిక వసూలు అయితేంది, సాధారణ ప్రజానీకానికి కొన్ని రకాల మన స్కీములు అయితేంది, సంక్షేమ పథకాలను ఇచ్చేయడం. ఈ రోజు సాధారణ మానవుని పొట్టగొట్టి కార్పొరేట్లకు పెద్ద ఎత్తున పట్టం కట్టే దిశగా మోడీ గారు ప్రయత్నిస్తారు. ఈ రోజు దానిలో భాగంగానే ఎల్ఐసి అయితేంది, బిహెచ్సిఎల్, ఎల్ఐసి పెట్రోలియం కార్పొరేషన్లు, ఎల్ఐసి ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ప్రైవేటీకరణ అంటే పెద్ద ఎత్తున లాభాలు వచ్చే అన్ని కూడా మరి కార్పొరేట్లకు అడ్డగడుతూ మరి సాధారణ ప్రజానీకానికి మాత్రం ఎటువంటి కేటాయింపు లేకపోగా వాళ్ళు నడ్డి విచ్చే ప్రయత్నాలు చేస్తుంది తప్ప రాబోయే రోజుల్లో సాధారణ మానవులు ఎవరికి కూడా బీజేపీ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆమోదయోగ్యం కాదు. ఇంకా వాళ్ళని కృంగదీసి దిశగా తీసుకెళ్తాం. ప్రస్తుతం చూసినట్లయితే మనం అనుకున్నట్లుగా ప్రైవేట్ సంస్థలకి, కార్పొరేట్ కి, వాళ్ళకి సబ్సిడీస్ కి అనుగుణంగా ఈ బడ్జెట్ ని విడుదల చేసినట్లుగా తెలుస్తుంది. ఫస్ట్ పాయింట్. ఇక మనం చూస్తున్నట్లయితే బ్యాంక్స్ అండి, ఐడిబిఐ కానీ లేదంటే హెచ్పిసిఎల్ కానీ ఏవైతే గవర్నమెంట్ ఒక సెక్టర్ అయితే ఉన్నాయో వాటిని కూడా ప్రైవేటీకరణ చేస్తున్నట్లుగా ప్రకటించడం జరుగుతుంది. ఇప్పుడు ఆలోచనలో అయితే కేంద్రం అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక వీటిని బేస్ చేసుకొని కొన్ని గవర్నమెంట్ బ్యాంక్స్ని కూడా ప్రైవేటీకరణ చేయబోతున్నారు. సో ఒక స్మాల్ ఎగ్జాంపుల్ సార్, ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే చిట్స్ అని చెప్పి చాలామంది ప్రజలు వేస్తూ ఉంటారు. ఆ చిట్స్ అనేవి ఎవరో తెలియని వ్యక్తికి వెళ్ళి వేస్తూ ఉంటారు. సో ఇంత ఇంట్రెస్ట్ వస్తుందని చెప్పి వెళ్తూ ఉంటారు. సో ఆ ఎక్కువ ఇంట్రెస్ట్ కోసం ఆశపడి ప్రజలు ఆ విధంగా చేస్తూ ఉన్నారు. బట్ మనం ఎప్పుడైతే ఒక గవర్నమెంట్స్ సపోజ్ ఒక బ్యాంక్, ఎస్బీఐ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎక్కువ ఇంట్రెస్ట్ ఏదైతే వడ్డీ వస్తుందో అప్పుడు ప్రజలందరూ కూడా ఈ బ్యాంక్స్ వైపే వస్తారు కదా. ఎందుకు కేంద్రం ఈ విధంగా ఆలోచించట్లేదు? సో ప్రజలందరూ కూడా ఇప్పుడు గవర్నమెంట్ బ్యాంక్స్ వైపే వచ్చి వాళ్ళు అందులోనే పే చేసి అందులోనే వాళ్ళు మోసపోకుండా ఉండడానికి గల ముఖ్యంగా ఉంటుంది కదా. సో ఎందుకని చెప్పి ఈ విధంగా జరుగుతుంది. దీని కారణంగా ప్రజలైతే చాలా వరకు ఇప్పుడు మోసపోతున్నట్టుగా తెలుస్తుంది. కొంతమంది వాళ్ళు తీసుకుంటారు మనీ, సో ప్రజలే అక్కడ ముఖ్యంగా సఫర్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. సో దీన్ని ఎందుకని ఆ గవర్నమెంట్ అనేది ఒక పరిగణలోకి తీసుకోవట్లేదు? ఈ యొక్క అంశం ఎప్పటి నుంచో ప్రజల నుంచి ఒక కేంద్రానికి కానీ సో అందరికీ కూడా తెలియచేయడం జరిగింది. సో దీన్ని ఏ విధంగా మనం పరిగణించవచ్చు?
ఇప్పుడు బ్యాంకింగ్ రంగం ముఖ్యంగా సార్, ఈరోజు బ్యాంకింగ్ రంగము ప్రభుత్వ పరంగా ఉండడం వల్ల సాధారణ మనకి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కొద్దిగా ప్రభుత్వ రంగంలో ఎందుకంటే వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం అనుకోండి, రాజకీయాల్లో సరే ప్రజల కోసం కొన్ని సంక్షేమ పథకాలు చేపట్టాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంటుంది. కాబట్టి మరి దానిలో భాగంగా ఇలా ప్రజలు బ్యాంకు ద్వారా కొన్ని సంక్షేమ పథకాలు అందిస్తూ బ్యాంకింగ్ వ్యవస్థను మొదలు పెడతారు. ఇప్పుడు ఈ కార్పొరేట్ చెప్తున్న పెద్ద ఎత్తున బీజేపీ పార్టీ ఎప్పుడు కార్పొరేట్, రాబోయే రోజుల్లో వీటిని కూడా కార్పొరేట్ రంగం చేస్తే మరి సాధారణ మానవునికి కార్పొరేట్ రంగ బ్యాంకులు ఎంతసేపు వాళ్ళ వ్యాపార దృక్పథంతో లాభాల ప్రేక్షతోటే పనులు చేస్తూ ఉంటాయి. మరి లాభాల ప్రేక్షతోటి పనిచేసినప్పుడు సాధారణ ప్రజానీకానికి సంక్షేమ పథకాల్ని ఎలా ప్రభుత్వాలు అమలు చేస్తాయి అంటే రాను ప్రభుత్వాలు బ్యాంకులను కూడా ప్రజలకు అందుబాటులో లేకుండా సాధారణ ప్రజానీకానికి సంక్షేమ పథకాలను కూడా రాబోయే రోజుల్లో రద్దు చేసేదిగా బ్యాంకులను కూడా ప్రైవేటీకరణ కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాయి. దానిలో మరి అనేక రకాలు ఒక్కటే కాదు, పెట్రోల్ రంగము సబ్సిడీ ప్రభుత్వాలు సబ్సిడీ ఇస్తాయి, లెక్కైతే ప్రభుత్వాలు సబ్సిడీ పెట్రోల్ విషయంలో అయితే రకరకాల ఈ బ్యాంకుల విషయాలు అయితే అన్ని రకాల సబ్సిడీలు. ఇలా సాధారణ మానవుడు ఒక సంక్షేమ పథకం కోసం 1 లక్ష 2 లక్షలు లోన్ పెట్టుకోవాలంటే ప్రభుత్వ రంగ బ్యాంకులు కాబట్టి స్కీములు ఉంటాయి కాబట్టి పెట్టుకుంటారు. రేపు ప్రభుత్వ రంగం నుంచి ప్రైవేట్ రంగం పోయిన తర్వాత ఆ ప్రైవేట్ రంగం వ్యక్తి సాధారణ మానవునికి అక్కడ వచ్చే స్కీములకు సబ్సిడీ స్కీములు ఇవ్వాలనే రూల్ ఎక్కడా ఉండదు. ఇక్కడ ప్రైవేట్ యాజమాన్యం అతనికి లాభాలు అవసరం, లాభాలు వచ్చే దిశగానే ఆయన స్కీములు ఉంటాయి, ఆ రకంగానే ముందరికి పోతడం జరుగుతుంది. అందువల్ల ప్రభుత్వం ఎంతసేపు కేంద్ర ప్రభుత్వం చేసిన ఈ రోజు చేసిన బడ్జెట్ లో మాత్రం ఈ రోజే కాదు ఈ 6 సంవత్సరాల నుంచి కూడా బీజేపీ ప్రభుత్వం ఒక మొండి విత్తనాలతో ఎంతసేపు మేము రక్షణ రంగంలో ఉన్నాం, భారతదేశాన్ని కాపాడుతున్నాం అవి అయితే ఉన్నాయి. ఇలా రైతులు పెద్ద ఎత్తున నష్టపోవడం జరిగిందని చెప్పాం. రైతులకు ఇప్పటి వరకు కూడా ఈ రోజు చేసిన దాని వల్ల ఇంకా రైతులకు ఇంకా పెద్ద భారం పడతాం. రైతులను నడివిచ్చే దొలిపెట్టి వాళ్ళకి లాభం చేయమంటే ఇంకా వాళ్ళ మీద భారం పెంచే దిశగా రాబోయే రోజుల్లో ఇవాళ రైతుకు హలో సార్ ఒకటి క్లోజ్ రాబోయే రోజుల్లో రైతులకు బ్యాంకులు కూడా ప్రైవేటీకరణ అయితే రైతులకు రాబోయే రోజుల్లో రైతులకు కనీసం ఇంకా ఆదుకునే మానవుడు కూడా ఎవరు ఉండరు. రాబోయే రోజుల్లో రైతులు ఇంకా పెద్ద ఎత్తున వివక్షకు గురై రైతాంగం మొత్తం వ్యవసాయాన్ని వదులుకునే పరిస్థితులు ఏర్పడతాయి. రైట్ మేడం, సుజాత గారు మాట్లాడాలా? యా మేడం, సో దీన్ని మీరు ఏ విధంగా పరిగణిస్తున్నారు? అండ్ ఇంకొక అంశం, ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ ఒక బ్యాంక్స్ కానీ గవర్నమెంట్ విద్యా సంస్థల గురించి కూడా మీరు ఒకసారి మాట్లాడితే బాగుంటుందండి. విద్య గురించి కూడా విద్య గురించి సో గవర్నమెంట్ ఏదైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫస్ట్ అన్నయ్య అడిగినటువంటి క్వశ్చన్ కి నేను ఒక పాయింట్ చేకూర్చాలనుకున్నాను. అందులో ప్రైవేట్ చేయడంలో నంబర్ 1 అంటే బీజేపీ. మనం దానికి ఎదురు చూడటము కానివ్వండి, ఆశ పెట్టుకొని వీళ్ళు ఏదో చేస్తారనేది కానీ అసలు ఆశలే లేవు. ఈ రోజు ఎల్ఐసిని ప్రైవేట్ చేస్తే రేపు పొద్దున కొన్ని వేల కోట్ల మంది ఎల్ఐసిలో కట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎంత భయానికి గురవుతారు, మా డబ్బు వస్తుందా? మీరన్నట్టే ప్రైవేట్ బ్యాంకులు ఎన్నో మూసుకుపోయాయి, కోఆపరేటివ్ బ్యాంకులు ఎన్నో సీజ్ అయిపోయాయి, వాళ్ళు జైల్లోకి వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి. రేపు పొద్దున కనుక బ్యాంకులు కూడా ప్రైవేట్ అయిపోతే ప్రజల నమ్మకానికి బొమ్మ అవుతుందా కాదా? రైతులకు రుణమాఫీ చేసేది ఉండదు, ప్రజలకి. హలో సిరాజ్ గారు, చెప్పండి సార్, ఎడ్యుకేషన్ కి ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఎడ్యుకేషన్ కి సంబంధించి కానీ నిరుద్యోగ యువతకి సంబంధించి కానీ అండ్ మళ్ళీ వింటున్నాం మనం నిరుద్యోగ వృత్తి అని చెప్పి, ఇది ఎంతవరకు కరెక్ట్ గా ఉన్నట్లుగా ఉన్నాయి? సార్ అవన్నీ కూడా కేవలం ఒక మాటల గారడిగా మాత్రమే ఉంది సార్, ఏది కూడా అమలు అవ్వడానికి లేదు. 70 సంవత్సరాల స్వతంత్ర భారతం నుంచి మనం వింటున్నవన్నీ కూడా అవే ఇదే విధంగా ఉంటున్నాయి సార్, కానీ అమలుకి మాత్రం నోచుకోవడం లేదు. ఎందుకంటే ప్రజా సంక్షేమం అనేది ప్రతిబింబించాలి బడ్జెట్ లో. ఈరోజు విద్యా వైద్య రంగాలకి కొన్ని వేల కోట్ల రూపాయలు కేటాయించినా ఎప్పుడో శంకుస్థాపన చేసినటువంటి విద్యా సంస్థలు ఇప్పటికీ రూపుదిద్దుకోలేదు సార్. ఇప్పటికీ నిర్మాణాలు ఆ విధంగానే పెండింగ్ లో పడిపోయి ఉన్నాయి. ఉదాహరణకి మన రాష్ట్రానికి కేటాయించినటువంటి కేంద్ర సంస్థలు కూడా అదే విధంగా ఉన్నాయి. ఇక మనం చూస్తే ఎడ్యుకేషన్ సంబంధించి అలాగే నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పిస్తాం అని చెప్పి కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఇది ఎంతవరకు యూస్ఫుల్ గా ఉంటుంది సార్? నిరుద్యోగులకి కొత్త ఉద్యోగాలు కల్పించడం కన్నా ఈ రోజు కరోనా కాలంలో ఎంతమంది ఉద్యోగాలు ఊడిపోయినాయి సార్? కరెక్ట్ అండి సార్. ఈ రోజు కరోనా కాలంలో చాలా మంది నిరుద్యోగులైన వారు ఈ రోజు ఇంటి పట్టున పట్టే ఉన్నారు సార్. ఇప్పటికి కూడా వారికి కొత్త ఉద్యోగాల కల్పన అనేది కేవలం అది ఒక నాయకుడి యొక్క మాటలు, తన యొక్క ప్రవర్తన అనేది అమలు ఉన్నప్పుడు మాత్రమే సార్ అది ప్రతిబింబించేది ఈ రోజు సమాజంలో. మాటలు ఒకటి చేతలు ఒకటి అయితే ఎంతవరకు ఉంటుంది సార్? ఇక మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ కి
కేవలం ఎందుకని అంత తక్కువ బడ్జెట్ అంత వివక్ష చూపిస్తుందని చెప్పి మనం అనుకోవచ్చు. ఈవెన్ మనం చూసినట్టు అమరావతి కానీ, ఆ తర్వాత ప్రస్తుతమైనటువంటి యొక్క బడ్జెటే కానీ, ఆ తర్వాత ఉద్యమన ప్రాజెక్ట్ సంబంధించి కానీ, మూడింట్లో కూడాను ఎక్కడ చూసినా కూడా ఆంధ్రప్రదేశ్కి, తెలుగు రాష్ట్రానికి ముఖ్యంగా ఒక వివక్షత చూపించినట్లుగా మనకి అర్థమవుతోంది. ఇది విద్యారంగం గురించి ఒకసారి చెప్పనా అండి? విద్యారంగం గురించి కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ లైక్ వాడికి ఇంటర్నెట్ సదుపాయాలకు సంబంధించి అనేది ఎంతవరకు కరెక్ట్ గా జరుగుతున్నాయి? వర్క్ ఫ్రమ్ హోమ్ కాదండి, ఈ రోజు బడ్జెట్ లో ప్రవేశపెట్టినటువంటి విషయాన్ని మనం మాట్లాడాలనుకుంటే, ఈ రోజు ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్ లో ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా విస్మరించింది. రూపాయల కేటాయింపులు మాత్రమే జరిపించింది. మొత్తం బడ్జెట్ లో విద్యారంగం వాటా గత సంవత్సరం 3.26% ఇస్తే ఈ సంవత్సరం 2.67% తగ్గించింది. అంటే పెంచాల్సింది పోయి తగ్గించింది. గత సంవత్సరం మొత్తం విద్యారంగానికి 99,311 కోట్లు కేటాయిస్తే ఈ సంవత్సరం 93 కోట్లు. అంటే ఈ విధంగా అన్నింటిలో తగ్గించుకుంటూ బడ్జెట్ పెంచాల్సింది పోయి ఈ రోజు కరోనా అవస్థలో ఉన్నటువంటి ఈ దీనావస్థలు భారతదేశానికి బడ్జెట్ పెంచాల్సింది పోయి సుదీర్ఘంగా తగ్గించుకుంటూనే పోయింది ప్రతి విషయం. దీనిలో ప్రధానంగా పాఠశాల విద్యకు చూస్తున్నట్లయితే ఇప్పుడు కరోనా బడ్జెట్ 59,840 కోట్లు. అన్నిటికీ తగ్గించుకుంటూ అన్నిటికీ ఎలా రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా భరించాలి? ఈ కరోనా సమయంలో పిల్లలకి ఇంటర్నెట్ కనెక్షన్ కావాలి, అందరికీ ఆన్లైన్ క్లాస్ అని చెప్పి జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా చూస్తే గవర్నమెంట్ పిల్లలకి చాలా సదుపాయాలు అయితే లేనట్లుగా లేవు అసలు. సో ఇది ఎంతవరకు అది పరిగణలోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది, ఎంతవరకు బడ్జెట్ లో దీన్ని కూడా తెలంగాణలో మూసుకుపోయాయి. ఇప్పుడు ఇచ్చిన బడ్జెట్ ఇంకా మైనస్ చేసి ఇస్తే మన ముఖ్యమంత్రి అసలే పట్టించుకునే ముఖ్యమంత్రి వీళ్ళు ఇచ్చినటువంటి బడ్జెట్ ఏమైపోతుంది రాష్ట్రము? మేడం నేను చెప్తున్నది ఏంటి అంటే, ప్రస్తుతం మనం కరోనా కష్టకాలంలో ఉన్నాము. పిల్లలకి క్లాసెస్ అనేది అవసరం. ఎడ్యుకేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. స్టూడెంట్స్ అందరూ కూడా ఆన్లైన్ క్లాసెస్ కి చదువుకుంటున్నారు. మనం చూసినట్టే నెట్వర్క్స్, ఒక డేటా కానీ వాట్ ఇట్ ఇస్ చాలా డిఫికల్టీగా ఉంది పిల్లలకి. అట్లాంటిది గవర్నమెంట్ ఒక ఇంటర్నెట్ కి సంబంధించినటువంటిది కానీ ఏది కూడా తీసుకొచ్చినట్లుగా తెలియడం లేదు. సో దీనికి సంబంధించి మీరు ఏమని స్పందిస్తారు? నేను ఇప్పుడే చెప్పాను కదండి, కోత బడ్జెట్ లో మీరు ఏం చేయగలుగుతారు? బడ్జెట్ పెంచితే కనీసం రాష్ట్రాలకి కొంచెం వాళ్ళకి ఊరట కలిగేది. ఇంటర్నెట్ సౌకర్యం అన్నారు, ఇంటర్నెట్ అందరి ఇళ్లలో ఉంటుంది. కనీసం ప్రభుత్వం చేయాల్సినటువంటి ఈ పనులు కూడా మనం చేయకపోతే ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా ఇంట్లో ఆన్లైన్ విద్యల్ని మరి 10 నెలలుగా నడుస్తుంది. వాళ్ళకి ఎవరు పట్టించుకోవాలి? ఎవరు? 7 కోట్లు ఇంకా అదనంగా కోత విధించింది మొత్తం బడ్జెట్ లో. మరి ఇంకా పెంచాల్సింది పోయి 100 కోట్లకు పైగా పెంచాల్సింది పోయి కనీసం 2.37% ఈరోజు తగ్గించింది. అంటే విద్యని కూడా గౌరవించినటువంటి ఈ దేశ బడ్జెట్ ని, ఫైనాన్షియల్ బడ్జెట్ ని ఏ విధంగా చూడాలో మనమే అర్థం చేసుకోవాలి. అంటే విద్య మీద అవగాహన వద్దు, విద్య చదువుకోవాల్సిన, ఎందుకంటే చదువుకుంటే విద్యార్థులు పెరిగిపోతారు, వాళ్ళకి ఏమంటారు సెన్స్ పెరిగిపోతుంది, నాలెడ్జ్ పెరుగుతుంది. మమ్మల్ని ప్రశ్నించేవాడు ఉండొద్దు అంటే చదువుకోవద్దు అని అంటే మేము ఇవ్వాల్సినటువంటి బడ్జెట్ కోత విధిస్తే సరిపోద్ది. ఇప్పుడు ప్రభుత్వ విద్యాలయాలు ఎలాగో సగం మూసుకుపోయాయి తెలంగాణలో, మిగతా సగం మూసుకుపోవడానికి ఇంకెక్కువ రోజులు కూడా లేవనుకుంటాను నేను దేశంలో, రాష్ట్రంలో. ఇలాంటి అవస్థ దేశానికి రాష్ట్రానికి పట్టినందుకు ఈ రోజు ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక బడ్జెట్ ని ఈ రోజు 100కి 0 మార్కులు వేయాల్సినటువంటి సామాన్య ప్రజలు ఈ రోజు అందుబాటులో లేనటువంటి ద్రాక్ష పండుగనే దీన్ని చూడాల్సినటువంటి అవసరం ఉందని నేను మాత్రం కాంగ్రెస్ పార్టీ తరఫున దీన్ని వ్యతిరేకిస్తున్నాను. బడ్జెట్ ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. అవసరం లేని బడ్జెట్ ని ప్రవేశపెట్టి కేవలం కార్పొరేట్ సంస్థలకు ఉపయోగపడినటువంటి బడ్జెట్ ని మాత్రమే దీనికి పరిగణలోకి తీసుకోవాలని నేను అనుకుంటున్నాను. ఓకే, రైట్ మేడం అండ్ సార్ అండ్ ఎవ్రీవన్. మనం చూసినట్టయితే ఈ యొక్క బడ్జెట్ ని రాజకీయ పరంగా ఏమన్నా చూసారనుకో, ఐ మీన్ ఆ విధంగా ప్రవేశపెట్టాలని కూడా అనుకోవచ్చా మనం? 100% అండి. ఎన్నికలు ఉన్నాయి కాబట్టి నాలుగు రాష్ట్రాల కోసమే బడ్జెట్. కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పుడు కంటే బడ్జెట్ తో పోలిస్తే ఇప్పుడు బడ్జెట్ ఇంకా బాగా పెంచారు, బాగా ఎక్కువగా ఇచ్చారని చెప్పి అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. సో దీనికి మరి మీరు ఏ విధంగా స్పందిస్తారు? ఎక్కువ బడ్జెట్ అంటే ఎట్లాగండి? 20,000 బంగారం 50,000 అయితే ఈ రోజు సామాన్య ప్రజలు కొనేటటువంటి స్థితిలో అంత ఇదిగా పెరిగిపోయినటువంటి ఈ రోజు ఆర్థికంగా అంత విధంగా కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోతే దానికి తగ్గట్టు 50% అంటే 50% బడ్జెట్ పెంచాలి. ఆ బడ్జెట్ అలా ఉందా చెప్పండి నాకు, నేను ఒప్పుకుంటాను దానికి.
ఈ రోజు 9 రూపాయలు 10 రూపాయలకు వచ్చే ఉల్లి ధర 50 రూపాయలకు చేరుకుంది. దానికి తగ్గట్టు బడ్జెట్ ఉంటుందా? 9 రూపాయలకు తగ్గట్టే బడ్జెట్ ఉంటుందా? మీరే చెప్పాలి ఆ బడ్జెట్ ఎట్లా ఉంటుంది. కాంగ్రెస్ హయాంలో అప్పుడున్నటువంటి ఎకానమీని బట్టి, అప్పుడున్నటువంటి ఆర్థిక వ్యవస్థని బట్టి బడ్జెట్ ప్రవేశపెట్టడంలో నిపుణులైనటువంటి కాంగ్రెస్ పార్టీలో ఆర్థిక శాఖ మంత్రులు కానివ్వండి, మన్మోహన్ సింగ్ గారి హయాంలో ఎంతో ప్రపంచంలోనే 3వ స్థాయికి చేరుకున్నటువంటి జీడిపి మనది భారతదేశము. అలాంటిది ఈ రోజు దిగువ స్థాయిలో బెంగాల్కి కూడా తగ్గినటువంటి బంగ్లాదేశ్ కన్నా కింద స్థాయిలో దాటిపోయినటువంటి భారతదేశాన్ని అసలు కాంగ్రెస్ తో పోలికనే లేదు బడ్జెట్ లో గానీ, జీడిపిలో కానివ్వండి. మరి నోటు బందీ అన్నారు, 15 లక్షలు ప్రతి ఒక్కరి అకౌంట్ లో అన్నారు. ఇవన్నీ బీజేపీకే సొంతం అవుతాయి. ఇలాంటి మాటలు మాట్లాడి కాంగ్రెస్ లో ప్రవేశపెట్టినటువంటి బిల్లుల్ని అవమానపరచొద్దని దయచేసి నేను కోరుకుంటున్నాను. ఓకే, రైట్ మేడం. సుజాత గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ డిబేట్ లో పాల్గొన్నందుకు. అండ్ మళ్ళీ డిబేట్ లో మనం కలుద్దాం. అట్లాగే యాదవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి డిబేట్ లో పాల్గొన్నందుకు. అండ్ సిరాజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మనం మళ్ళీ డిబేట్ లో పాల్గొందాము. అండ్ ఇక మనం చూస్తున్నట్లయితే ఈ యొక్క బడ్జెట్ ఏదైతే ప్రవేశపెట్టారో ముఖ్యంగా ప్రైవేటీకరణ, కార్పొరేట్ సబ్సిడీ కోసం మాత్రం ప్రవేశపెట్టినట్లుగా తెలుస్తుంది. ఇది కూడా ఎందుకు అంటే ప్రైవేటీకరణ, కార్పొరేట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఓన్ సబ్సిడీస్ కానీ వాటి యొక్క ఓన్ రూల్స్ అనేవి ఉంటాయి. సో దీనివల్ల ప్రభుత్వంపై ఎక్కువ భారం అనేది పడదు. సో ప్రభుత్వంపై భారం పడేలా ఉన్నటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో ఈ సంస్థలన్నిటి మీద కూడా వాటిని ప్రైవేటీకరణ చేస్తూ వాటికి సబ్సిడీస్ అనేవి తగ్గించడం చేయడం జరిగింది. సో దీన్ని ముఖ్యంగా చూస్తున్నట్లయితే సామాన్య ప్రజల యొక్క నడ్డి విరగడం అనేది జరిగినట్లుగా తెలుస్తుంది. ఇక్కడ స్మాల్ ఎగ్జాంపుల్ చెప్పుకోతగ్గది విషయం ఏమిటి అంటే, ఒక 1 లీటర్ పెట్రోల్ ఇదివరకు 80 రూపీస్ అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 100 వరకు రీచ్ అయిపోతుంది. డీజిల్ ఆల్మోస్ట్ 4 to 5 రూపీస్ పెరిగినట్లుగా తెలుస్తుంది. సో ఈ యొక్క బడ్జెట్ అనేది ప్రైవేట్ కంపెనీలకి, ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ వాళ్ళకి మాత్రమే ఒక అందుబాటుగా ఉన్నట్లుగా తెలుస్తుంది.